అంటే నేను రోజా గురించి చెప్పేది అదే, సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా, ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో. ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి. ఇది తిరుమలకు లడ్డూకు సంబంధించిన విషయం కాబట్టి. ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఇస్తాను సార్. ఇదేదో పెట్టారు, ఒక్క నిమిషం సార్. అంజే అన్న ఇదిగోండి, చూడండి ఆ మనిషి రోజా గారే కదా, ఇవే కదా ఇవి లాంటి ఇంకొకరు ఉంటారమ్మా అంటున్నావు. ఈవిడే ఎక్కువ ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టించలేదు. ఎందుకు చెప్పు, ఆయనే భయపడుతుంటాడు. నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు, పైన నా దగ్గరికి ఏమన్నా వస్తారని. అక్రమార్కురాలు, అమాయకురాలు అంటారు, అమ్మాయి అంట. మొదట ఈవిడ పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర. హైలైట్ ఏం తెలుసా, భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు. చూడు, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా. అవును కాదు అని పెట్టింది. పెట్టిన తాగుంటుంది ఖచ్చితంగా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీదొట్టు, నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది. ఎందుకంటే మనం చేసిన అక్రమాలు 164 సీట్లు కూటమికి ఇచ్చి ఓటమైనా ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది. తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నాము. అమ్మ మీద ఉంటే చెప్తున్నా, నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది, కానీ ఎవరూ టేస్ట్ చేయలేకపోయినారు దీన్ని. అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రాన్ని పెట్టగలిందంటే తాగుంది. ఒక్క నిమిషంలోనే లైవ్ అయినా పర్లేదు, జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి. ఇగో తిరుమల లడ్డు మమ్మడి కుట్ర చూడండి. ఏంది బాబా ఇదే, అది అవును కాదు పెట్టింది, అవును కాదని, అవును కాదు, అవును కాదు, అవును కాదు కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా. ఇటు చూడండి, ఇక్కడ కాదు మీద కొడితే అవునని వస్తుంది చూడండి. చెమట వల్ల ఇదిగో అవునని కొడితే, ఇదిగో కాదని కొడితే అవునని వచ్చింది. క్షమించాలా అంటే కాదని కొట్టినా కూడా ప్రెస్ బటన్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లో అంటే అవునుకు పెట్టేసింది. మళ్ళీ అవును కొడితే అవునే. ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది, ఇది ఒక్కసారి అండి. ఎందుకు బాబా ఇది పెట్టారు కదా, నాకు సుజనను పెట్టాడు. చూడు, తిరుమల లడ్డు కల్తీ తప్పు ఎవరిదని పెట్టింది. అక్కడేమో తనకు నచ్చినట్టుగా బటన్ సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందా తీసుకుంటున్నారా ఒకసారి చూడండి. ఎందుకంటే మనకైతే అర్థమవుతుందన్న. కొంతమంది పాపం ఊర్లలో ఉంటారు, ఊర్లు అంటారు మా జగన్ చాలా మంచాడు, ఇటు అంటారు మా జగన్ చాలా మంచాడు, చాలా అమాయకుడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా మనం చైతన్యపరచకపోతే ఈసారికి 40 కాదు కదా 4% ఓట్లు కూడా రానికూడదు ఈ దొంగకి, ఈ దౌర్భాగ్యుడికి. తీసుకున్నారా? ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారికి 8%, తిరుమల రెడ్డి కలిసి తప్పి వద్దంటే 23లో, చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 72%. ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బగా దాన్ని డిలీట్ చేసేసింది. అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న, డబ్బులు ఇచ్చింది, వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు, ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి, కానీ అయినా కూడా ఇది తిరిగి అటు ఇటు కొట్టేసరికి దాన్ని తీసేసింది. తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి, రోజా కన్నా కూడా మహాసాధ్వి, గొప్ప వ్యక్తి, సానుభూతి పరురాలు లక్ష్మీ పార్వతి. నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉండా, ఏంది ఈవిడ బాధ, ఏమి ఈవిడికి అంత కష్టం వచ్చింది, అసలు ఈవిడ ఎవరు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను, స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సతీమణి, అర్ధాంగి, భార్యామణి, ఇల్లాలు. నిజంగా చెప్తున్నా, నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆవిడ చచ్చిపోయింది అనుకున్నా. నిజంగా చెప్తాను, మా అమ్మ మీద నేను అబద్ధం చెప్పట్లే. ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంది, నిజంగా అంత గొప్ప వ్యక్తికి ఇల్లాలైనప్పుడు నిజంగా చెప్తున్నా జీవితం మీద విరక్తి పొందాల. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఇల్లాలైన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు, మధురానుభూతులు,
ఆ సన్నివేశాలు, ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నేను ఆడమనిషిగా పుడితే మాత్రం ఇట్లా ఆలోచిస్తా. ఏమనంటే చాలు అని. లేకపోతే ఇదేం కర్మ ఇది, అక్కడ పదవి పోయింది కదా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నా కొడుకు అంటుంది. నేను ఒకటే చెప్తాను లక్ష్మీపార్వతికి, ఇద్దరు కలిసి కూర్చోండి, కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి. కొడుకు జగన్మోహన్ రెడ్డి, అమ్మెవరు లక్ష్మీపార్వతి. లక్ష్మీపార్వతికి గౌరు అనాలని అందరూ అంటారు. రోజాని అన్నాం, ఈవిడ్ని అన్నాం. ఎందుకంటే కేవలం మన విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి, విశాఖపట్నం కదా, విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ, విశాఖపట్నం క్షమించండి ఏమనుకోదు, పర్లేదు, దీనివల్ల ప్రపంచం మునిగిపోదు. వాళ్ళు చేసిన అక్రమం కన్నా ఇది పెద్దప్పుడు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టాడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని. నీకు నిజంగా లక్ష్మీపార్వతిని ఒక మాట మాట్లాడుతున్నా, నీకు సిగ్గుంటే, కొంచెమైనా బుద్ధి ఉంటే, నీకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నిజంగా ఆడదానివే అయితే, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు, చంద్రబాబు నాయుడు గారు నోటి మీద పడేశారు, వాళ్ళ 11 మంది పిల్లలు దేకట్లేదు అంటున్నావే, సరే దేకట్లేదు పక్కన పెడతాం. నువ్వు నిజంగా మంచిదానివి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు పెడుతుంటే, నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నావా? చిల్లర ఖర్చులు కమ్ముడిపోయినా చిల్లర మనిషివు కదా నువ్వు. ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు తీసేసి ఒక తండ్రి పేరు, తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే మీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఏడుండవు? చచ్చిపోయినావా? నువ్వు కూడా రోజాలాగా తాగి పడుకున్నావా, నిద్రపోయినావా? ఇవంటది అన్ని టెస్టులు చేస్తారు, టెస్టులు చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యి ఎట్టొస్తుంది అనింది. ఏమనింది? అన్ని టెస్టులు చేస్తారు, బండి ఇక్కడికి వస్తుంది, అన్ని టెస్టులు చేస్తారు, ఎట్టొస్తుంది లడ్డూలోకి నెయ్యి అనింది. చిన్న ఉదాహరణ చెప్తా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ 243 చిత్రాల్లో నటించినటువంటి కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, 9 నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి, మంది మార్బలం, బలం బలగం, అద్భుతం అద్వితీయం అయినటువంటి కుటుంబం కలిగిన శ్రీ ఎన్టీఆర్ గారి లైఫ్లోకి నువ్వు ఎలా వచ్చావో అక్రమంగా లడ్డూలో కూడా నెయ్యి అలానే వచ్చింది. నిజంగా చెప్తున్నా, అంత గొప్ప ఫ్యామిలీలోకి ఒక దుష్ట శక్తి ఎలా వచ్చిందో ఈ రోజుడికి అంతుపట్టిన విషయమే తల్లి. ఆ మహానుభావుడికి జీవితంలో మచ్చే లేదు. ప్రపంచంలో అతను చూసి నటించే వాళ్ళు ఉన్నారు. శ్రీరామచంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కర్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి, శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న పరిస్థితుల నుండి అంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వు ఎలా అయితే అక్రమంగా దుష్టశక్తిలో వచ్చావో, అదే అద్భుతమైన ఎన్టీ రామారావు గారు లాంటి లడ్డులోకి నీలాంటి దుష్టశక్తి జంతువు కొవ్వు వచ్చింది. ఇంకెంతకన్నా నేను చెప్పలేను. అంతంత కుటుంబం ఏంది, అది ఎంత పెద్ద కుటుంబం, నువ్వే ఆనించి దాపరించినావు. అరుంధతి సినిమాలో